ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల స్వామి వారిని ఒక గంట సమయంలో అంటే గంటలో స్వామి వారిని దర్శనం చేసుకునే టికెట్స్ ఏవి, ఆ టికెట్స్ ని ఎలా పొందాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా స్వామివారి సన్నిధిలో సుమారుగా 30 నిమిషాల నుంచి 40 నిమిషాల పాటు ఉండి స్వామి వారిని అతి దగ్గర నుంచి అంటే మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే సేవలు అవేనండి లక్కిడిప్ సేవలు. అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రతి నెల 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు ఆన్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. అయితే ఈ లక్కిడిప్ లో సుప్రభాతం సేవకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు సుప్రభాతం సేవ అనేది తెల్లవారుజామున 3 గంటల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు జరుగుతుంది. కాబట్టి తెల్లవారుజామున 2 గంటలకు రిపోర్ట్ చేయాలి అని టికెట్ లో మెన్షన్ చేస్తారు. మీరు అలా రిపోర్ట్ చేస్తే వైకుంఠం 1 లోని కంపార్ట్మెంట్ లో సుమారుగా 15 నుంచి 20 నిమిషాల పాటు మిమ్మల్ని కూర్చోపెట్టి ఆ తర్వాత కంపార్ట్మెంట్ నుంచి క్యూ లైన్ లో అలో చేసి స్వామివారి ఆలయం లోపలికి వెళ్ళాక జయ విజయల గడప వద్ద కటన్ అనేది వేసి భక్తులందరినీ కూడా ఆ బంగారు వాకిలి లోపు నిల్చోపెట్టి అక్కడ సుప్రభాతం ని పఠిస్తారు. సుప్రభాతం సేవ అయిపోయిన తరువాత అంటే తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల సమయంలో ఆ సేవ అనేది అయిపోతుంది. సేవ అయిపోయాక జయ విజయల వద్ద కటన్ అనేది తీసేసి ఆ సేవలో పాల్గొన్న భక్తులందరినీ కూడా వరుస క్రమంలో జయ విజయల వద్ద గడపను దాటి మొదటి గడప వరకు అలో చేసి స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకొని మనం బయటికి రావచ్చు. అయితే శ్రీవారి ఆలయంలో సుప్రభాతం సేవని ప్రతిరోజు నిర్వహిస్తారు. ఇక తోమాల, అర్చన ఈ 2 సేవలు మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజులు మాత్రమే నిర్వహిస్తారండి. తోమాల సేవ అనేది తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకి స్టార్ట్ అవుతుంది. ఈ సేవకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు తెల్లవారుజామున 3 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అర్చన సేవ తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకి స్టార్ట్ అవుతుంది. సెలెక్ట్ అయినటువంటి భక్తులు తెల్లవారుజామున 4 గంటలకి రిపోర్ట్ చేయాలి. ఇక అష్టదళ పాద పద్మారాధనం సేవ ఈ సేవ ప్రతి మంగళవారం రోజు ఉదయం 6 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఈ సేవకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఉదయం 5 గంటలకు రిపోర్ట్ చేయాలి. అయితే తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 3 సేవలకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు మాత్రం శ్రీవారి ఆలయం లోపల అంటే జయ విజయల గడపను దాటి మొదటి గడప వరకు వెళ్లి వరుస క్రమంలో భక్తులు కూర్చొని సుమారుగా 30 నిమిషాల నుంచి 40 నిమిషాల పాటు స్వామివారి మూలమూర్తికి నిర్వహించే ఈ సేవని కనులారా వీక్షించి సేవ అయిపోయిన తరువాత మళ్ళీ వరుస క్రమంలో మొదటి గడప వరకు వెళ్లి స్వామి వారిని అతి దగ్గర నుంచి దర్శనం చేసుకొని బయటికి రావచ్చు. అంటే సుప్రభాతం సేవకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు మాత్రం సేవ జరిగే సమయంలో స్వామి వారిని దర్శించుకునే అవకాశం లేదండి. సేవ అయిపోయాక తర్వాత క్యూ లైన్ లో వెళ్లి మొదటి గడప వరకు అప్పుడు స్వామివారి దర్శనం చేసుకోవాలి. కానీ తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 3 సేవలకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు మాత్రం 30 నిమిషాల పాటు కూర్చొని స్వామి వారికి చేసే ఆ సేవని కనులారా చూసి మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. అసలు లక్కిడిప్ లో ఈ 4 సేవలకి సెలెక్ట్ అవ్వడం అంటేనే ఎంతో అదృష్టం ఉండాలి, స్వామివారి అనుగ్రహం కూడా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఆన్లైన్ లక్కిడిప్ లో ప్రతి నెలలో కూడా టీటీడీ వారు రిలీజ్ చేస్తారు. కాబట్టి మిస్ కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి. అయితే ఆన్లైన్ లక్కిడిప్ లో ఈ 4 సేవలకి కలిపి నెల మొత్తానికి 8,000 నుంచి 8,500 టికెట్స్ మాత్రమే రిలీజ్ చేస్తారు. కానీ లక్కిడిప్ లో మాత్రం సుమారుగా 7 లక్షల నుంచి 8 లక్షల వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి అందులో మనం కూడా సెలెక్ట్ కావాలి, మనం కూడా ఉండాలి అంటే రిలీజ్ చేసే 4 సేవలు అన్ని తేదీలను సెలెక్ట్ చేసుకొని లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో ఆగస్టు నెలకి సంబంధించి ఆన్లైన్ లక్కిడిప్ అనేది ఈ నెల అంటే మే 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు అవైలబుల్ లో ఉంటుంది. మిస్ కాకుండా ప్రతి ఒక్క భక్తులు లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. ఇక నెక్స్ట్ డైరెక్ట్ ఆర్జిత సేవలు అంటే నేరుగా తిరుమలకు వచ్చి సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవడం అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు. ఇందులో కళ్యాణం, ఊంజల్ సేవ ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం లోపల జరుగుతాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం బయట జరుగుతాయి. అయితే ఈ 4 సేవలకి కూడా దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది
సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. అంటే స్వామివారి ఆలయం పక్కనే ఉన్నటువంటి ఆ సుపదం ఎంట్రీ పాయింట్ గుండా మీరు వెళ్తే వైకుంఠం 1 లోని కంపార్ట్మెంట్ లో ఒక 10 నిమిషాలు లేదా 20 నిమిషాల పాటు కూర్చోపెట్టి ఆ తర్వాత కంపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేసి కళ్యాణం, ఊంజల్ సేవ ఈ 2 సేవలు భక్తులు శ్రీవారి ఆలయం లోపలికి వెళ్ళాక ముందు కళ్యాణం సేవ టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులు కళ్యాణోత్సవ మండపంలో 1 గంట పాటు జరిగే కళ్యాణం సేవలో పాల్గొని తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలి. కానీ ఊంజల్ సేవ టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులు కంపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేశాక ముందు స్వామివారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత అద్దాల మండపంలో నిర్వహించే ఆ ఊంజల్ సేవలో పాల్గొనాలి. ఇక సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ 2 రకాల సేవలు బుక్ చేసుకున్న భక్తులు ముందు ఆలయం బయట ఆ సేవల్లో పాల్గొని సేవ అయిపోయాక మీరు సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేస్తే రిపోర్ట్ చేసిన ఒక 1 అవర్ లోనే స్వామివారిని దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటకు వచ్చేయచ్చు. ఆగస్టు నెలకి సంబంధించి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలతో పాటుగా పవిత్రోత్సవం సేవ టికెట్ ని కూడా భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ 500 రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్. ఎవరైతే వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు మీరు సేవని బుక్ చేసుకున్న తేదీకి తిరుమలకు వచ్చి సేవలో పాల్గొనే అవకాశం లేదు. మీరు బుక్ చేసుకున్న తేదీకి సేవ టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచి ఆ సేవని చూడాల్సి ఉంటుంది. ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అయితే ఈ 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీ టైం స్లాట్ ప్రకారం మీరు ఖచ్చితంగా ఏటీసీ సర్కిల్ అంటే 300 రూపీస్ క్యూ లైన్ లోనే రిపోర్ట్ చేయాలి. ఆ క్యూ లైన్ లోనే వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అయితే ఆ రోజు ఉండే భక్తుల రద్దీని బట్టి ఈ 300 రూపీస్ క్యూ లైన్ లో వెళ్తే మీకు దర్శనానికి సుమారుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. సో ఆగస్టు నెలకి సంబంధించిన వర్చువల్ సేవ 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని ఈ నెల అంటే మే 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ తిరుమల అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్. ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ రోజుకి 750 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. శుక్రవారం అభిషేకం సేవ ఉంటుంది కాబట్టి ఆ తేదీకి రిలీజ్ చేయరు. ఈ టికెట్స్ అనేవి టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఈ అంగ ప్రదక్షిణం సేవ టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులకి తెల్లవారుజామున 1 గంటకి రిపోర్టింగ్ టైం ఇస్తారు. 1 గంటకి మీరు శ్రీవారి పుష్కరంలో స్నానం ఆచరించి తడి బట్టలతో వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని క్యూ లైన్ లో అలో చేసి వైకుంఠం 1 లోని కంపార్ట్మెంట్ లో సుమారుగా ఒక 30 నిమిషాల పాటు కూర్చోపెట్టి ఆ తర్వాత కంపార్ట్మెంట్ నుంచి అలో చేసి తెల్లవారుజామున 3 గంటలకి సుప్రభాతం సేవ అనేది జరుగుతుంది కదండి. ఆ సమయంలో ఈ అంగ ప్రదక్షిణం సేవ భక్తుల్ని శ్రీవారి ఆలయం లోపలికి అలో చేస్తారు. ముందుగా ఆడవారు స్వామివారి ఆనంద నిలయం చుట్టూ అంటే అక్కడ బంగారు బావి అనేది ఉంటుంది చూడండి. ఆ బంగారు బావి దగ్గర నుంచి తిరిగి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం వరకు అంటే హుండీ వరకు అంగ ప్రదక్షిణం పొల్లుదండాలు చేసుకుంటూ రావాలి. ముందు ఆడవారు పొల్లుదండాలు చేస్తారు, తర్వాత మగవారు పొల్లుదండాలు చేయాల్సి ఉంటుంది. అంటే సుప్రభాతం సేవ జరిగే సమయంలో ఈ అంగ ప్రదక్షిణం సేవ టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులు శ్రీవారి ఆనంద నిలయం చుట్టూ అంగ ప్రదక్షిణం సేవ అనేది చేస్తారు. ఆ తర్వాత వెండి వాకిలి గుండా బయటకు వచ్చి ధ్వజస్తంభం ముందుగా మళ్ళీ క్యూ లైన్ లో నిల్చొని స్వామి వారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ అంగ ప్రదక్షిణం సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు కూడా సేవ ప్లస్ దర్శనం 2 కంప్లీట్ అవ్వడానికి సుమారుగా 1:30 నిమిషాల సమయం అయితే పడుతుంది. సో ఆగస్టు నెలకి సంబంధించిన అంగ ప్రదక్షిణం సేవ టికెట్స్ ని ఈ నెల అంటే మే 23వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్. ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయల డొనేషన్ ప్లస్ దర్శనం టికెట్ కి 500 అంటే 10,500 రూపాయలు పే చేసి మేము స్వామి వారిని మొదటి గడప నుంచి అంటే కులశేఖర పడి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. ఈ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ చేసిన ఒక 1 అవర్ లోనే దర్శనం కంప్లీట్ చేసుకొని ఆలయం నుంచి బయటకు వచ్చేయచ్చు. సో ఆగస్టు నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని ఈ నెల అంటే మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్. ఈ టికెట్స్ అనేవి టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో రిలీజ్ చేస్తారంటే రోజుకి కేవలం 1000 టికెట్స్ చొప్పున రిలీజ్ చేస్తారు. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయండి. సీనియర్ సిటిజన్ కేటగిరీలో మీరు టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ అనేది 65 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలి. అండ్ అలాగే టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ ఏజ్ ప్రూఫ్ కింద మీ ఆధార్ కార్డ్ అంటే సీనియర్ సిటిజన్ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. లేదు మెడికల్ కేసెస్ కేటగిరీలో మీరు బుక్ చేసుకోవాలి అంటే హార్ట్ సర్జరీ, బ్రెయిన్ సర్జరీ, డయాలసిస్ ఇలా సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. టికెట్స్ బుకింగ్ టైమ్ లో ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో మీరు బుక్ చేసుకోవాలి అంటే మీకు 20% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత సర్టిఫికేట్ ఉండాలి. టికెట్స్ బుకింగ్ టైమ్ లో ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. సో ఈ రూల్స్ అనేవి పాటించి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు
భక్తులకి ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో సౌత్ మాడా స్ట్రీట్ లో ఉన్న ఆ వెయిటింగ్ హాల్ వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలా రిపోర్ట్ చేస్తే 1 గంట పాటు అంటే మధ్యాహ్నం 3 గంటల వరకు మిమ్మల్ని ఆ వెయిటింగ్ హాల్ లో కూర్చోపెడతారు. అక్కడ మీ టికెట్ అనేది చెక్ చేసి స్కాన్ చేసి వెయిట్ చేస్తున్న భక్తులందరికీ కూడా అన్నప్రసాదం అందిస్తారు. తర్వాత ఎగ్జాక్ట్ గా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆ వెయిటింగ్ హాల్ యొక్క గేట్ అనేది ఓపెన్ చేసి అక్కడే సౌత్ మాడా స్ట్రీట్ లో ఒక క్యూ లైన్ అనేది ఉంటుంది కదండి, ఆ క్యూ లైన్ గుండా మిమ్మల్ని అలో చేసి శ్రీవారి ఆలయం లోపలికి పంపించి దర్శనం కల్పిస్తారు. అంటే మధ్యాహ్నం 3 గంటలకి క్యూ లైన్ లోకి మిమ్మల్ని అలో చేస్తే సుమారుగా 30 నిమిషాల నుంచి 40 నిమిషాల్లో దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటకు వచ్చేయచ్చు. సో ఆగస్టు నెలకి సంబంధించిన సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని ఈ నెల అంటే మే 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్. ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఎవరైతే బుక్ చేసుకుంటారో ఆ భక్తులు పర్టికులర్ మీకు ఇచ్చిన స్లాట్ టైం లో మాత్రమే మీరు ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేయాలి. లేదా మీ స్లాట్ టైం కంటే ఒక 1 అవర్ ముందు రిపోర్ట్ చేసిన అలో చేస్తారండి. కానీ ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి ఈ 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి దర్శనానికి సుమారుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కానీ క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది ఏటీసీ సర్కిల్ వద్ద ఉంటుంది. ఆగస్టు నెలకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ ని ఈ నెల అంటే మే 25వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. అయితే ఆగస్టు నెలకి సంబంధించి ఏ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులైనా తిరుమల తిరుపతి అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా మే 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. సో ఇదండి మొత్తం మీద లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు 500 రూపీస్ దర్శనం టికెట్స్, అంగప్రేక్షణం సేవా టికెట్స్, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, 300 రూపీస్ టికెట్స్ ఇలా ఏ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ ఎక్కడ, దర్శనానికి ఎంత సమయం పడుతుంది, ఇలా వీటన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. సో ఆగస్టు నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని ఈ నెల అంటే మే 18వ తేదీ నుంచి 1 by 1 రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఏ టికెట్స్ ని బుక్ చేసుకుంటే ఎంత సమయం పడుతుంది దర్శనాలకు అనేది భక్తులకు ఒక్కసారి తెలియజేస్తే మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుని టికెట్స్ ని బుక్ చేసుకుని స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. అండ్ ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఆగస్టు నెలలో ఖచ్చితంగా తిరుమల స్వామి వారిని దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు 300 రూపాయల దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నించకండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేసి కంప్లీట్ గా బుక్ అయిపోయిన తర్వాత చివర్లో 300 రూపీస్ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. మీరు చివర్లో 300 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఏదైనా సర్వర్ ఇష్యూస్ వల్ల టికెట్ బుక్ కాలేదనుకోండి టోటల్ గా మీరు డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ముందు రిలీజ్ చేస్తున్న టికెట్స్ అంటే ముందుగా లక్కీ డిప్ లో ప్రయత్నించండి. సెలెక్ట్ అయ్యారా లేదా ఒకసారి చూడండి. సెలెక్ట్ అయితే ఓకే, సెలెక్ట్ కాలేదు అనుకోండి తర్వాత రిలీజ్ చేసే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు ప్రయత్నించండి. అవి కూడా కాలేదు అంటే తర్వాత రిలీజ్ చేసే వర్చువల్ సేవ 500 రూపీస్ దర్శనం టికెట్స్ ప్రయత్నించండి. లేదు అంటే అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని ప్రయత్నించండి. ఇవి కూడా కాలేదు అంటే చివర్లో 300 రూపీస్ టికెట్స్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి అవి బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదు ఈ లోపే మీకు ఈ టికెట్స్ ముందు రిలీజ్ చేసిన టికెట్స్ ఏవైనా బుక్ అయ్యాయి అనుకోండి, ఈ టికెట్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. లేదు మేము ఇంత దూరం తిరుమలకు వస్తున్నాం కదా, ఈ టికెట్స్ మాకు బుక్ అయినప్పటికీ మేము 300 రూపీస్ టికెట్స్ ని కూడా బుక్ చేసుకుని రెండోసారి స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటే అప్పుడు మీరు 300 రూపీస్ టికెట్స్ కూడా ప్రయత్నించి ఆ టికెట్స్ ని బుక్ చేసుకుని 2 సార్లు అయినా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అంటే ఖచ్చితంగా ఎవరైతే స్వామివారిని ఆ నెలలో దర్శనం చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులు 300 రూపీస్ టికెట్స్ కంటే ముందు రిలీజ్ చేసే టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ టికెట్స్ కన్నా బుక్ కాకపోతే అలాంటప్పుడు మాత్రమే మీరు 300 రూపీస్ టికెట్స్ కోసం ప్రయత్నించండి. ముందు టికెట్స్ అన్ని అయిపోయాయి అనుకోండి, అవి కూడా కాకపోతే ఇబ్బంది పడతారు కదండి. ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు అందుకే విషయం చెప్తున్నాను. అయితే ఆన్లైన్ లో కావచ్చు ఆఫ్లైన్ లో కావచ్చు తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులకు ఒక సందేహం ఉండొచ్చు. మేము ఆల్రెడీ ఒక టికెట్ ని బుక్ చేసుకున్నాం, సేమ్ టికెట్ ని బుక్ చేసుకోవాలంటే ఎన్ని రోజుల గ్యాప్ ఉండాలి, లేదా వేరే టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే ఈ టైం గ్యాప్ అనేది వర్తిస్తుందా అనే సందేహం ఉండొచ్చు. ఏ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి ఎన్ని రోజుల టైం గ్యాప్ ఉండాలి అనే దానికి సంబంధించి పర్టికులర్ గా ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. మీరు ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చేరి వారికి కూడా మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ.
సాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.